ఈ వన్ మిస్టేక్ వల్ల మీ బైక్ ఇంజిన్ లైఫ్ తగ్గిపోతుంది, మీకు తెలుసా? ఇవాళ మన ఎక్స్పల్స్ కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే ముందు ఈ ఫ్లెష్ అనేది యూజ్ చేస్తా. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇంజిన్ లో స్లడ్జ్ ఉన్న, కార్బన్ డైఆక్సైడ్స్ ఏమన్నా ఇంజిన్ స్మూత్నెస్, మైలేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది యూజ్ చేసే ముందు బైక్ ని ఒక 2 or 3 minutes వార్మ్ చేయండి. వార్మ్ చేశాక ఇంజిన్ ఆయిల్ క్యాప్ అనేది ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా మిక్స్ చేయండి ఇందులో. ఈ ఫ్లెష్ అనేది యాడ్ చేశాక న్యూట్రల్లో ఉంచి ఒక 5 to 10 minutes రన్ చేయండి. ఇప్పుడు బైక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ 5:15కి ఒక 10 minutes అయ్యాక స్టాప్ చేసి అప్పుడు ఆయిల్ అనేది రిమూవ్ చేస్తా. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రన్ చేసేటప్పుడు బైక్ అయితే గేర్ లో ఉంచి ఐడియల్ లో ఉంచి రన్ చేయండి ఒక 5-10 minutes. నేనైతే ఒక 20 minutes రన్ చేసా ఐడియల్ లోంచి. సో ఇప్పుడు ఇంజిన్ అనేది స్టాప్ చేసా. వెంటనే ఆయిల్ డ్రైన్ చేయకండి, మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంజిన్ అనేది అప్పటి వరకు రన్ అయి ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఒక 5 minutes గ్యాప్ ఇస్తే ఆయిల్ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇంజిన్ కూడా హీట్ మీద ఉంటుంది కాబట్టి మనకు పట్టుకున్నట్టు సుర్రు ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక 5 minutes వెయిట్ చేస్తే ఆయిల్ అంతా కిందకి వచ్చాక అప్పుడు ఆయిల్ డ్రైన్ చేసుకుని, డ్రైన్ చేసేటప్పుడు కూడా కొంచెం బైక్ ని అటు సైడ్ కి ఇటు సైడ్ కి ఉంచి, ఎందుకంటే కొంచెం క్లచ్ ప్లేట్స్ కి ఇటు సైడ్ ఉంటుంది, మళ్ళీ కొంచెం ఇంజిన్ కాటు ఇటు సైడ్ ఉంటుంది. డ్రైన్ చేయండి. మొత్తం డ్రైన్ చేయడం అయ్యాక ఒకవేళ మీకు ఆయిల్ ఫిల్టర్ అనేది నార్మల్ బయటకు ఉంటే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకొని, ఆయిల్ ఫిల్టర్ పెట్టేసుకొని కింద రైన్ బోల్ట్ కూడా ఫిక్స్ చేశారు లేదా చూసుకొని మీ ఆయిల్ యాడ్ చేసుకొని మీ బైక్ ఇంకా రెడీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.